వక్ఫ్ బోర్డు చట్ట సవరణ విషయంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ముస్లింల మైనార్టీలకి మద్దతు హామీ. అనంతపురం పట్టణంలోని స్వగృహంలో లోక్సభ సభ్యులు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారికి అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో గోరంట్ల మైనార్టీ నాయకుడు సామాజిక సేవకుడు ఉమర్ ఖాన్ అధ్యక్షతన ఇండియన్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ మహబూబ్ బాషా సారథ్యంలో హిందూపురం గోరంట్ల అనంతపురం ముస్లిం పెద్దలు ముస్లిం ప్రజా సంఘాల అధ్యక్షతన వినతి పత్రం అందజేశారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింల మనోభావాల్ని గౌరవిస్తుందని ముస్లింలకి బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నూతన చట్టాలు అమలు పరచాలని, ఏకగ్రీవంగా ముస్లిం సమాజానికి సంబంధించిన ముస్లింలు దానం చేసిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం సహించమని, వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలికి రావద్దండి అని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నూతన చట్టాలు అమలుపరిచి ప్రజల మనోభావాలు, ప్రజాభివృద్ధి కుంటుపడే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆస్తులపై కన్నేసి నూతనంగా ఓ చట్టం తీసుకురావాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమని, దీన్ని వెంటనే విరమించుకోవాలని, అంబానీ కబ్జా చేసిన వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాజేయడానికి జాతీయ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టినట్లు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు దానం చేసిన ఆస్తుల్ని అంబానీ, అదానీ కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, వక్ఫ్ ఆస్తుల్ని ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దోచేయడానికి ప్రయత్నించడం ముస్లిం సమాజం చూస్తూ ఊరుకోదని, దేశంలో ఉన్న 40 కోట్ల ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా చట్టం అమలు పరిస్తే ముస్లింలందరూ ఏకమై పోరాడతామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేస్తూ ఈ చట్ట సవరణ విషయంలో ముస్లింలకి బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సమాజ నాయకులు, సామాజిక సేవా సంఘాలు, అజ్మతుల్లా, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఉస్మాన్ ఖాన్, అమానుల్లా, రఫీక్, ఫైరోజ్, సద్దాం, ముజాహిద్, షఫీ తదితరులు పాల్గొన్నారు. సేకరించండి అని చెప్పినాం. దాదాపు 6 కోట్ల మంది అభిప్రాయాల్ని కూడా ఇచ్చినాము. మెయిల్ ద్వారా 6 కోట్ల మంది అభిప్రాయాలు ఇచ్చినాము. మా అభిప్రాయం ఏమంటే వక్ఫ్ బోర్డు వచ్చేసి మా మత పెద్దలు, మా ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు దానం చేస్తున్నారు. అంటే ఎవరైనా ముస్లిం బాగోగుల కోసం, ముస్లింల యొక్క అభివృద్ధి కోసం దానం చేసిన సొమ్ము అది. దేవాలయాల్ని ఎలా దానం చేస్తామో, ఈ దేవస్థానం ఇచ్చేస్తాం పై భూమిని, అలా మేము ముస్లింల అభివృద్ధి కోసం దానం చేస్తాం. దాంట్లో ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తుందంటే దాంట్లో జోక్యం చేసుకుని కార్పొరేటర్లకు కట్టబెట్టాలా, ముస్లింలకు చెందిన దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 9 లక్షల ఎకరాల భూములు కార్పొరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉంది. మేము దీన్ని ఆలోచన చెప్పింది ప్రభుత్వం, చెప్పలేదు మీ ఆలోచన. నేను విన్నాను, నేను సభలో ఉన్నాను, మేమంతా డిస్కస్ చేసినప్పుడు ఉన్నాము. బట్ ఎవరు మీ ఆస్తులు కాపాడాలో, ప్రొటెక్ట్ చేయాలనే బిల్లు తెచ్చాం తప్ప ఇంకోటి కాదని క్లియర్గా చెప్పారు మీటింగ్లో. బట్ మీరు అదే ఆల్ అపోజిషన్ లీడర్స్ అంతా గొడవ చేసినప్పుడు ఇది యాంటీ ముస్లిమ్స్కి ఇది బిల్లు అన్నప్పుడు అది కాదు, దీన్ని ప్రొటెక్ట్ చేసేయాలని పెట్టామని చెప్పారు. దాని మీద మీ తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తర్వాత కమిషన్ వేస్తాం, కమిషన్ వేసిన తర్వాత నిర్ణయం తీసుకోలేదు. రేపు ఆ కమిషను మీ మత పెద్దల యొక్క అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత, డిస్కషన్ అయిన తర్వాత బిల్లు ఆమోదమవుతుంది తప్ప దాని బిల్లు బలవంతంగా ఆమోదం జరగదు. క్లియర్. ఖచ్చితంగా. అంటే అన్న సవరణలు 40 సవరణలు అన్నారు కదా, ఆ 40 సవరణల్లో కొన్ని సవరణలు ఎలా పెట్టారంటే వాళ్ళు ముస్లిమేతరులను కూడా దాంట్లోకి ఇచ్చేస్తామంటే ఆ రోజే అందరూ కూడా అభిప్రాయం ఏమంటే ఇప్పుడు హిందూ దేవాలయాలకి హిందువుల్ని పెడుతున్నారు, ముస్లింస్ లో కూడా అది ఉండకూడదని క్లియర్ గా మాట్లాడారు. అవన్నీ మాట్లాడారా? నేను సభలో ముస్లింలకు దయచేసి బాసటగా నిలబడాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మా యొక్క జాతి సొమ్ము కాబట్టి దాన్ని మేము దేవాలయాలు దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం మీద మీ మీద మాకు నమ్మకం ఖచ్చితంగా బాసటగా. ఆ రోజే హౌస్ లోనే ఇది భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. హిందువులు తప్ప ఇతర వాళ్ళని ఆ కమిటీలో
వక్స్ బోర్డు కమిటీలో వేయకూడదు, హిందువులు ఏ విధంగా హిందూ దేవాలయాలకు సంబంధించిన కమిటీలో వేస్తారు, హిందూ దేవాలయాలు హిందువులు వేసిన మైనారిటీల కమిటీలో హిందువులు వేయకూడదు అనేది ఇది క్లియర్ గా ఉంది. దాంట్లో ఏమి బలవంతంగా ఉద్దరం లేదు, పెద్ద డిస్కషన్ అయింది. చర్చ్ అది కొన్ని బిల్స్ ఏం చేస్తారంటే కనీసము మనకి ఇది తీసుకోవాలి కదా, అభిప్రాయాలు తీసుకోవాలి కదా. ఎక్కడ అనేది కూడా లేదు. ఇప్పుడు ప్రతిపక్షము అధికార పక్షము రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ డిస్కషన్ నడుస్తాయి, ఖచ్చితంగా డిస్కషన్ నడుస్తుంది.